హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్‌విఎస్‌సిఐ. సాధారణంగా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది అంటూ ఉంటారు గదా! అసలు దాన ధర్మాలు చేస్తే ఎందుకంత మంచిది? ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక చక్కని కథ ద్వారా మీ ముందుకొచ్చాను. మరింకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఒక బాటసారి అలా సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే అతనికి అకస్మాత్తుగా ఆ సముద్రాన్ని చూసినప్పుడు ఒక సందేహం కలిగింది. అప్పుడు ఆ సముద్రంతో ఇలా అడుగుతున్నాడనమాట. "ఓ సముద్రమా, నీతో పోల్చితే నదులు చాలా సన్నగా ఉంటాయి గదా! అయినప్పటికీ నదుల్లో నీళ్ళేంటి అంత తియ్యగా ఉంటున్నాయి. మరి నువ్వేమో నదులతో పోల్చితే ఇంత విశాలంగా, విస్తృతంగా ఉన్నావు. నీలో ఒక్క చుక్క నీరు గూడా దాహాన్ని తీర్చవు. తాగటానికి పనికిరావు. అసలు ఏంటి కారణం?" అని చెప్పి సముద్రాన్ని ఆ బాటసారి అడుగుతాడు. అప్పుడు సముద్రం అంటుంది, "నాయనా, నదులేం జేస్తాయంటే తాము పొందిన దాన్ని ఈ చేత్తో తీసుకొని, ఇంకో చేత్తో దాన ధర్మాలు చేసేస్తూ ఉంటాయి. అంటే ఈ చేత్తో తీసుకొని, ఇంకో చేత్తో దానం చేసేస్తది. అందుకే నదుల్లో నీళ్ళు అంత తియ్యగా ఉంటాయి. మరి నేనేమో అంటే సముద్రం. సముద్రం అంటది. కానీ నాకు మాత్రం తీసుకోవడమే గానీ, ఇవ్వడం తెలవదు. మొత్తం దాచుకోవడమే తెలుసు నాకు. అందుకని నాలో నీరు ఉప్పగా ఉంటాయి" అని చెప్పింది. పూర్వకాలంలో గూడా, ఈ రోజుల్లో గూడా అంటున్నారనుకోండి. బిచ్చగాళ్ళు సాధారణంగా "దానం చేయండి బాబు, దానం చేయండి బాబు" అని అనరు. "ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు" అంటారు. ఎందుకంటారు ధర్మం చేయండి బాబు అని ఎందుకంటారు? ఎందుకంటారంటే, దానమే ధర్మం గాబట్టి. పూర్వకాలంలో తమ సంపాదనని ఒక వ్యక్తి, ఒక గృహస్థుడు తను సంపాదించిన సంపాదనలో 2 భాగాలు తన సొంతానికి ఖర్చు పెట్టుకుంటాడు. ఒక భాగాన్ని ట్యాక్సులు తదితరాలు చెల్లించడానికి, అంటే పన్నులు చెల్లించడానికి వాడతాడు. అంటే ఇప్పుడు ఎన్ని భాగాలయినయి? 3 భాగాలు ఖర్చయిపోయినియి. అంటే తన సంపాదనలో 4 భాగాల్లో 2 భాగాలేమో తన సొంతానికి, ఒక భాగమేమో ట్యాక్సులకి, ఇక మిగిలిన ఆ నాలుగవ భాగాన్ని ఈ కవులు, కళాకారులు, పండితులు, పురోహితులు, ఇలా సాధువులు, ఇలాంటి వాళ్ళకి దానం చేయటం అనేది వాళ్ళు విధిగా పెట్టుకున్నారు. తమ ధర్మంలో భాగంగా పెట్టుకున్నారు. కాబట్టే ఈ దానము అనేది ధర్మం కిందకి వస్తుంది. సో ఫ్రెండ్స్, అందుకే దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులకి షేర్ చేసుకోండి. మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.